బ్రహ్మానందం సన్ అలాగే వెన్నెల కిషోర్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్‌లో 'బ్రహ్మ ఆనందం' మూవీ అయితే వచ్చింది. ఈ మూవీ ఎలా ఉంది అనేది పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య ఈ మూవీ చూడకముందు ఈ ట్రైలర్ చూసినాక నాకొకటి అనిపించింది. ఏంటంటే బ్రహ్మానందం కొడుకు ఈ మూవీలో ఉన్నాడు. కానీ బ్రహ్మానందం అలాగే వెన్నెల కిషోర్ అయితే ఉన్నారు. వాళ్ళ మధ్యలో యాక్టింగ్ అంత వర్కౌట్ అవ్వదు అని అయితే అనుకున్నాను. కానీ యాక్టింగ్ కూడా బానే ఉంది. అదే కాకుండా నా చిన్నతనంలో భయ్య బ్రహ్మానందం కొడుకు సినిమా అయితే చూశాను భయ్య. ఆ సినిమాలో అతని యాక్టింగ్ చాలా బాగుంది. దాని తర్వాత ఆయన చాలా సినిమాలైతే తీశాడంట. కానీ ఆ సినిమాలు అంత వర్కౌట్ అవ్వలేదు. అతనికి మంచి పేరు రాలేదు. కానీ ఈ మూవీలో అతని యాక్టింగ్ చాలా బాగుందని చెప్పొచ్చు. అదే కాకుండా భయ్య అతను సాడ్‌గా ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. అతనికి అన్నమాట ఒక మంచి లవర్ అయితే తోడవుతుంది. వాళ్ళ సీన్స్ కూడా కొద్దిగా బెటర్ కనిపించేవి భయ్య. వెన్నెల కిషోర్ గారి కొన్ని కామెడీ సీన్స్ అయితే ఉంటాయి. అవి వేరే లెవెల్‌లో అయితే ఉన్నాయని చెప్పొచ్చు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆయన టైమింగ్ కూడా ఒక రేంజ్‌లో అయితే ఉంది. బ్రహ్మానందం కామెడీ కూడా బానే ఉంది. వెన్నెల కిషోర్ గారి కామెడీ మాత్రమే నచ్చింది. వెన్నెల కిషోర్ గారు డాక్టర్, అలాగే బ్రహ్మానందం గారు ఆర్ఫనైజ్ అయితే ఉన్నారు. వీళ్ళనమాట ఒక ఊరికైతే పోతారు. ఆ ఊరి గురించి ఒక చిన్న స్టోరీ అయితే ఉంటుంది. ఆ స్టోరీ కూడా అంత ఎక్కదు. బ్రహ్మానందం కొడుకు వాళ్ళు విలేజ్‌కి అయితే పోతారు సెకండ్ హాఫ్ లో. వెన్నెల కిషోర్ గారు డాక్టర్ అయి ఉండి వాళ్ళ వెనకాల ఎందుకు పోతారు అనేది మనకైతే అర్థం కాదు. ఓవరాల్ గా ఈ మూవీ ఎలా అనిపించిందంటే చూడొచ్చు భయ్య ఒక్కసారి. అది కూడా బ్రహ్మానందం వెన్నెల కిషోర్ కామెడీ గురించి. అతని కొడుకు యాక్టింగ్ బాగానే ఉన్నా సరే అంత ఎక్కించేలా అయితే లేదు. కాకపోతే స్టోరీ క్లాట్ ఇంకొద్దిగా బెటర్ చేసి ఉంటే బాగుండేది అని నాకైతే అనిపించింది. ఈ రకమైన సినిమాలు నేను ఇంతకు ముందు చూసినట్టు నాకు అలా అనిపించింది భయ్య ఈ సినిమా చూస్తూ ఉంటే. అదే కాకుండా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్ మనం ముందుగానే గెస్ట్ చేయొచ్చు. ఆ రకంగా అయితే ఉన్నాయి. ట్విస్ట్ ఉంటుంది, ఒక ట్విస్టే ఉంటుంది. కానీ ఆ ట్విస్ట్ కూడా మనకు అర్థమైపోతూనే ఉంటుంది. కొద్దిగా భయ్య చూడొచ్చు చూడకపోవచ్చు అనేలా అయితే ఉంది. సాంగ్స్ కూడా అంత ఎక్కిచ్చేలా అయితే ఉండవు. బీజిఎం మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. అది కూడా బెటర్ కనిపించింది. అదే కాకుండా స్క్రీన్ ప్లే మాత్రం ఒక రేంజ్ లో పడిందని చెప్పొచ్చు. వాళ్ళ విలేజ్ బ్యాక్డ్రాప్ లో సినిమా తీశారు కానీ ఆ విలేజ్ ని మంచిగా ఆ విలేజ్ క్యారెక్టర్ కొద్దిగా బెటర్ చేసి ఉంటే బాగుండేది అని కూడా అనిపించింది. మన బ్రహ్మి గారు ఇలాంటి సినిమా తీశాడు కానీ ఆ సినిమాలో అనమాట ఒక మేజర్ హైలైట్ రోల్ ఎవరిదైనా ఉంటే బాగుండేది అని అనిపించింది. అతని కొడుకు క్యారెక్టర్ ఉంది కాకపోతే ఉందా లేదా అన్నట్టు కనిపించింది. తీయాలి భయ్య సినిమా కానీ మరీ కామెడీ తీయకూడదు. అదే కాకుండా కొన్ని సీన్స్ కూడా ఉండాలి. ఏంటంటే మనకి బాగా నచ్చించేలా, ఇంట్రెస్టింగ్ అనిపించేలా, ట్విస్ట్ ఉండేలాగా ఇది కొద్దిగా అనిపించాలి. కానీ ఈ మూవీలో అలాంటివే ఉండవు. కామెడీ పరంగా అయితే ఈ మూవీ హైలైట్ అని అనిపించింది. థియేటర్లో చూడొచ్చా చూడకూడదా అంటే తప్పకుండా ఒక్కసారి చూడొచ్చు.